దత్తాత్రేయ గారు ఒక రాజకీయవేత్తగా దేశాన్ని నడపడం ఒక బాధ్యత. అట్ ద సేమ్ టైం బిడ్డల విషయానికి వస్తే గనక విజయలక్ష్మి గారి విషయంలో మీరు గర్వపడినటువంటి సందర్భం ఏంటంటారు? అంటే సంతోషమే. అంటే గర్వం అనేది ఏమి, అది సంతోషపడిన సందర్భం. గర్వం అనేది కాదు కానీ సంతోషం. ఎందుకంటే నేను అనుకోలేదు ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని. నేను కూడా ఏం చెప్పలేదు, కానీ పరిస్థితులు ఆ విధంగా నిర్మాణం చేసినాయి. ఎందుకంటే మా కుమారుడు వైష్ణవ్, ఆ అబ్బాయి ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు చనిపోవడం. చనిపోయినప్పుడు అప్పుడు ఆ దుఃఖము, ఆ బాధ, దీనిలో అందరూ పాల్పంచుకున్నారు. అయితే మా విజయలక్ష్మి ఒక మాట అన్నది ఆ శవం దగ్గర. అందరు నన్ను పట్టుకొని మా బంధువులు చుట్టాలు ఏడుస్తుంటే, అదేం లేదు నాన్న, ధైర్యం కూడా, నేను ఉన్నా కదా, నేను ఉన్నా నాన్న అన్నది. కాబట్టి నేను అనుకున్నాను అన్నీ చూసుకుంటా, నేను ఎందుకు అట్లా అని చెప్పింది. సో ఆ రకంగా పరిస్థితులు అట్లా అట్లా నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ముందుకెళ్తూ ఉన్నాను. చాలామంది కలవడము, చాలామంది పెద్దలు వచ్చి చెప్పడం చేయడం. కానీ నేను మావాడు చనిపోయిన తర్వాత ఒక 15 రోజుల వరకే నేను కొంచెం ఆలోచనలు పడ్డా. ఆ తర్వాత ఏం మర్చిపోయినా మనం మన పని మనం చేయాలి అని చెప్పేసి నేను ముందుకెళ్ళాను. కాబట్టి ఆమె అప్పుడు స్వతహాగా ఆమె ఆలోచన చేసి, మరి ఎట్లాగో ఇక మా నాన్న మా దీన్ని పేరును ముందుకు తీసుకెళ్ళాలి, కార్యాన్ని ముందు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆమె అలయ్ బలయ్లో చాలా యాక్టివ్ అయింది. రాజకీయమనే కాదు కానీ ముందు అలయ్ బలయ్ కార్యక్రమానికి ముందు నుంచి కూడా చేతుడు వాతుడుగా ఉండి పనిచేస్తూ ఉండే. మా అబ్బాయి అయిపోయిన తర్వాత ఆమె సంపూర్ణంగా తీసుకొని అలయ్ బలయ్ కార్యక్రమాన్ని అందరి నాయకులను పిలవడము, కలవడము, మాట్లాడము, బీజేపీ నాయకులని, వివిధ పార్టీ వాళ్ళని అందరినీ కలవడము, అది ఆమె బాగా చక్కగా ఇది చేసింది. కాబట్టి అప్పుడు ఆ విధంగా ఆమె ముందుకు వచ్చింది. అంతేగాని నేను కానీ ఆలయ బలయ కార్యక్రమం నిర్వహణ కానీ, లేక నా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అప్పుడు కానీ, పెద్ద కార్యక్రమాల్లో కూడా, చిన్న కార్యక్రమాల్లో కూడా ఆమె మంచిగా సమర్థవంతురాలుగానే కనిపించింది. కాబట్టి నేను సంతోషపడ్డాను.